నమస్కారం. సీను గారు, ఆ! ఈ కొన్ని పాటలయిన తర్వాత నేను 'లవకుశ' గురించి ఎందుకంటే 29/3/1900 సారీ 2023న షష్టి పూర్తయింది 'లవకుశ' చిత్రానికి. అంటే 2 డేస్ బ్యాక్. నిన్న 'లవకుశ' షష్టి పూర్తి ఉత్సవం చాలా బాగా చేశారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో. యువకళా వాహిని సారిపల్లి కొండలరావు గారి ఆధ్వర్యంలో. నాతో కూడా గెస్ట్‌గా పిలిస్తే వెళ్ళాను. కొన్ని చాలా మందికి తెలియని విషయాలు 'లవకుశ' గురించి నేను కలెక్ట్ చేసినవి ఈరోజు మీరు అవకాశం ఇస్తే ఒక 3, 4 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. చెప్పమంటారా? హుహు. అందరికీ తెలుసు 29/3/1963న శంకర్ రెడ్డి గారు నిర్మించిన 'జేవా కలర్' చిత్రం 'లవకుశ' విడుదలయ్యి ఆయన అష్టకష్టాలు పడి ఆ సినిమాని పూర్తి చేశారు. 5 సంవత్సరాలు పట్టింది. 30,00,000 ఖర్చయింది ఆ రోజుల్లో. ఆ సినిమా 62 కేంద్రాల్లో శత దినోత్సవాలు, 18 కేంద్రాల్లో రజతోత్సవాలు, 75 వారాలు ఆడిన తెలుగు సినిమా. ఆ చిత్రానికి జీవం ఘంటసాల గారి సంగీతం అంటారు విశ్లేషణ. అగ్రేసర కవులైనటువంటి సముద్రాల సీనియర్ గారు, తర్వాత మన సదాశివబ్రహ్మం గారు, కొసరాజు గారు వారు రాసిన పాటలకి అద్వితీయమైన బాణీలు ఆయన సమకూర్చి కంపోజ్ చేశారని అందరికీ తెలుసు. వారు సభల్లో చెప్తుండేవారట ఘంటసాల గారు. నాకు చాలా ఇష్టం లవకుశలో పాటలంటే. ఈ 'వినుడు విను రామాయణ చరిత' ఇవన్నీ చిన్నపిల్లల లవకుశల మీద కంపోజ్ చేయాల్సొచ్చింది. అందువల్ల సుశీల, లీల గారు పాడారు. అని చెప్పి ఆయనే పాడుతుండేవారు సోలోగా కచేరీ. అసలు విశేషం ఏంటంటే 'బదాని' అని చెప్పి ఒక పంజాబ్‌లో ఒక సినిమా థియేటర్ మేనేజర్ జలంధర్‌లో. అతను ఆ థియేటర్‌కి సంత్ థియేటర్ అని చెప్పి సినిమా థియేటర్ మేనేజర్‌గా ఉన్నప్పుడు 'లవకుశ' చిత్రం హిందీలో విడుదలైంది. 10 ఏళ్ల తర్వాత అంటే దాదాపు 1974లో 'లవకుశ' హిందీలో డబ్ చేయబడింది. ఆ తర్వాత బెంగాలీ, ఒరియా, కన్నడ అదర్ లాంగ్వేజ్‌లో ఉంటాయి. టైటిల్స్‌లో సంగీతం ఘంటసాల గారిదే ఉంది. అయితే పాటలు పాడింది మాత్రం మన్నాడే, పిబి శ్రీనివాస్ గారు, వాణి జయరాం మిగిలిన వాళ్ళంతా పాడారు. అసలు విశేషం ఏమంటే పంజాబ్ రాష్ట్రంలో ఈ సినిమా 1975లో విడుదలైనప్పుడు ఫస్ట్ 4 వీక్స్ హౌస్‌ఫుల్ అంట. అది ఏ ఏ ఊళ్ళంటే అమృత్‌సర్, పఠాన్‌కోట్, జలంధర్ అలా ఒక 5 పేర్లు వేశారు. హౌస్ ఫుల్ అయ్యి ఫస్ట్ 1 వీక్‌లో రూ. 1,60,000 వసూలు చేసి రికార్డ్ బ్రేక్ చేసింది. అంతకుముందు హిందీ చిత్రాలు కానీ, పంజాబీ చిత్రాలు కానీ అంత కలెక్షన్స్ రాలేదు. ఓన్లీ లవ్ కుష్. దట్ టూ డబ్బింగ్స్. 4 వీక్స్ హౌస్‌ఫుల్‌గా నడిచింది. ఆ రోజుల్లో 75, 76, 77, 74 ప్రాంతాల్లో రేడియో సిలోన్‌లో వివిధ భారతిలో హిందీ లవ్ కుశ్‌లో పాటలు విపరీతంగా ప్రసారం చేసేవాడు. జనాలు విపరీతంగా అడిగేవాళ్ళు ఆ పాట. అతనేం రాస్తాడంటేనండి, ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నటువంటి విస్తృతమైన మీడియా లేకపోవటం వల్ల చాలా సంగతులు మనకు తెలియలేదు. ఈ మీడియా వల్ల చాలా సంగతులు ఇప్పుడు తెలుస్తాయి. ఆయన రాసిన ఒక ఆర్టికల్ నేను కలెక్ట్ చేశాను. అందులో ఏం రాశారంటేనండి, 'బాహుబలి' గురించి అందరూ రికార్డ్ కలెక్షన్స్ నంబర్ 1 అంటారు తెలుగులో. ఇట్ ఈస్ నాట్ 'బాహుబలి' ఇట్ ఈస్ 'లవకుశ' అంటాడు. యాస్ పర్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా మామూలుగా చెప్పలేదు. అతనేమంటాడంటేనండి, ఇండియా పాపులేషన్ 40 క్రోర్స్ ఉన్నది. తెలుగు పాపులేషన్ 3.5 క్రోర్స్ ఉన్నట్టు 25 పైసా టికెట్ ఉన్నప్పుడు 10,000,000 రూపీస్ పైన అంటే ఒక ₹1,00,00,000 పైన వసూలు చేసిన ఫస్ట్ చిత్రం 'లవకుశ'. అంతేకాదు కలెక్షన్స్ ఒక సినిమాకి దినపత్రికల్లో రాయటం మొదలుపెట్టి 'లవకుశ' ఆ క్రెడిట్ 'లవకుశ'తోనే స్టార్ట్. అతనేమంటాడంటే 'బాహుబలి' కాదు. ఆనాటి కండిషన్స్ 25 పైసల టికెట్ ఇవన్నీ చూస్తే
ఫస్ట్ పిక్చర్ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ లో లవ్ టు సెట్. తర్వాత అసలు ఆ సంగీతానికి ఈ హిందీ వాళ్ళందరూ కూడా హిందీలో పాటు వచ్చిన ప్రమాదం పట్టారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఘంటసాల మ్యూజిక్. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అతను అమృత్సర్లో ఎంత కలెక్షన్స్ వచ్చినాయి, తర్వాతనేమో జలంధర్లో ఎంత కలెక్షన్స్ రాశారు. ఫస్ట్ వీక్ అయితే వచ్చి అవన్నీ కలెక్ట్ చేశారు. బట్ 1.6 lakhs ఆ రోజులో కొత్త హిందీ సినిమాలు కానీ కొత్త పంజాబీ చిత్రాలు కూడా అంత కలెక్షన్స్ రాలి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లవ్ కుశ అని చెప్పి ఆ డబ్ చేసిన వాళ్ళు చాలా మెచ్చుకో. అదండి లవ్ కుశ. ఆహా! నాకు ఎలా నువ్వు మీట్లో ఉన్నావు? నాకు నాకు ఇంకో విషయం, నేను అప్పుడే బిఎస్సీలో పియూసీ అయిపోయి బిఎస్సీలో అయ్యేది. ఆహా! పియూసీ మాకు 1 year పియూసీ ఉండి దగ్గరలో వేసుకెళ్ళేవాళ్ళు. చిత్తూరులో జ్యోతి థియేటర్ నుంచి అందులో వచ్చే సినిమా. ఆ థియేటర్ కట్టుకున్న పెద్ద మైదానం, రెండేళ్ల బడులలో విపరీతంగా పల్లెల నుంచి జనాలు వచ్చి అక్కడే వాళ్ళు వండుకు తింటూ 2-3 షోలు చూసి వెళ్ళేవాళ్ళు. నా కళ్ళారా చూశాను. మాకు వర్ధంగా టికెట్స్ దొరకదు ఆ సినిమా. అది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ 8,000 feet ఎడిటెడ్ పిక్చర్ అయిపోయిన తర్వాత సినిమా అయిపోయింది. ఫైనాన్సర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వస్తున్నారు కానీ ఎవరు ఒప్పుకోలేదు. సుందర్లాల్ నాథా గారి ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే సుందర్లాల్ లహతా గారికి ఘంటసాల గారికి మహాప్రేమ. ఆయన తీసిన తెలుగులో 13 చిత్రాలు ఘంటసాల గారు సంగీతం 10 చిత్రాలకు ఇచ్చారు. ఆయన మళ్ళీ తెలుగు రాదు సుందర్లాల్ లహతా. పక్కా మార్వాడి యూనో. ఎవరైనా తెలుగు చదువుతుంటే హిట్ అవుతాయా లేవా డైలాగ్స్ అని చెప్పేవాడు. అంత స్టూడ్ పర్సన్ అతను. అతని వారు లహతా గారు ప్రతి దీపావళికి లక్ష్మీ పూజ చేసి మొట్టమొదటిగా ఘంటసాల గారికి వెండి బళ్ళలో పట్టు వస్త్రాలు ఇచ్చేవాడు. అంత ప్రేమ ఘంటసాల గారికి. ఆయన ఫైనాన్స్ చేయడానికి కారణం కొంతమంది ఏమంటారంటే ఘంటసాల గారి సంగీతం వల్ల హి హాజ్ అగ్రీడ్ టు ఫైనాన్స్. అంటే ఘంటసాల గారి సంగీతం మీద ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడండి. దట్ ఈస్ వాట్ ఈస్ ఘంటసాల ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you. Please like, share and subscribe.